అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసంలో చేరే విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు మాకు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసునామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమారి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి అనే మాటను మనం గుర్తు చేసుకున్నట్లయితే, పూర్వం మనము అపవాది యొక్క బంధకాల్లోనూ అపవాది యొక్క అధికారం కింద మనం బంధించబడి దేవునికి విరోధంగా జీవించినటువంటి వాళ్ళము, దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళము, దేవుని యొక్క వాగ్దానము లేనటువంటి వాళ్ళము, పరజనులము, దేవునికి దూరస్తులుగా జీవించినటువంటి మనలను ప్రభువు మనల్ని ఆయన బిడలుగా, ఆయన సొత్తుగా చేసుకుని అపవాది యొక్క అధికారం నుంచి మనల్ని విడుదల చేసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్య నివాసులుగా చేశారని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ లోకంలో నీవు ఒక అనేక రకాల కష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీవు జీవిస్తూ ఉన్నావేమో. అయితే ఒకటి వాస్తవం, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను రక్షించుకున్నారు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టారు, నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించారు, ఆయన నీ కొరకు బలి అర్పణగా అర్పించుకున్నట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు అపవాది యొక్క బంధకాల నుంచి విడుదల పొంది ప్రభు యొక్క సొత్తుగా చేయబడుతూ వచ్చావు. కనుక ఈ మాటను బట్టి ప్రభువుని ఈ రోజున మనం స్తుతిస్తూ ఈ దినాన్ని మనం ప్రారంభించినట్లయితే ప్రభు ఈ యొక్క దినమంతటిలో మనకు సహాయం చేసి నడిపిస్తారని ప్రభు పేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మీరు మాట్లాడేందుకే వందనాలు స్తోత్రాలు. అంధకార సంబంధమైన అధికారం నుండి మీరు మమ్మల్ని విడుదల చేశారని మరొకసారి మీ యొక్క లేఖన భాగాల ద్వారా గుర్తు చేసినందుకే వందనాలు స్తోత్రం. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారు మీ ద్వారా విడుదల పొందుకున్నారని, మీ రాజ్య నివాసులుగా వారు చేయబడుతూ వచ్చారని, పరలోక పౌరులుగా ఆ పౌరసత్వాన్ని వాళ్ళు పొందుకుంటూ వచ్చారని ప్రభువా, మరొకసారి మా అందరితో మీరు మాట్లాడేందుకే వందనాలు స్తోత్రాలు. ప్రభువా, ఇంకా ఎవరైతే అట్టి అధికారాన్ని పొందుకోలేనటువంటి వారిగా ఉన్నారో, ఇంకా అపవాది బంధకాల చేత బంధించబడుతూ వచ్చారు, వారందరికీ కూడా విడుదల మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని దీవించి ఆశీర్వదించి మీ నామానికే మహిమ తెచ్చుకున్నాను తండ్రి. సమస్తమైనటువంటి ఆధిపత్యం మరొకసారి మీకు ఆరోపించుకుంటూ మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్.